హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారా ఎమ్మి ఎమ్మి దోశలండి. నిన్న మీకు పనస్తోన్లు ఒలిచేటప్పుడు చక్కగా రేపు వీడియోలో మనం దోశలు చేసుకుందామండి. బాగా సాఫ్ట్గా ఉన్నాయి పనస్తోన్లు అని చెప్పాను కదా. ఈరోజు ఆ వీడియో తయారు చేసేసి దోశలు వేసేసానండి. మాకు అదే బ్రేక్ఫాస్ట్. చూస్తున్నారు ఎంత బాగుందో. దీనికి కావాల్సినవి ఇప్పుడు ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి. నేను ఒక కొబ్బరికాయ పగలగొట్టి ఒక్క చెక్క తీసుకున్నానండి, అంటే హాఫ్ కోకోనట్ తీసుకున్నాను, ఒక కప్పు వచ్చింది. ఒక పావు కేజీ ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. అంటే ఉప్పుడు బియ్యం అని సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు చూడండి. మనకి ఇడ్లీకి మనం వేసుకుంటాం కదా, తిరుపతి సైడ్ స్పాంజ్ లాగా వస్తాయి ఇడ్లీలు, ఆ బియ్యం అండి. పనస్తోన్లు తీసుకున్నానండి, ఒక పెద్ద కప్పుకు తీసుకున్నాను. బాగా సాఫ్ట్గా అయిపోయినాయి కదా. ఈ బియ్యాన్ని నేను ఒక 2 గంటల ముందు నానబెట్టేశానండి. చూడండి, శుభ్రంగా కడిగేసి నిద్రలేవగానే నేను ఫస్ట్ ఈ బియ్యాన్ని నానబెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం. ఒక 2 అవర్స్ నానింది. మీకు అర్జెంటుగా కావాలి అంటే ఒక పావు గంట 20 నిమిషాలు నానినా కూడా సరిపోతాయండి. మీకు వెంటనే వేసేసుకోవాలి అంటే ఒక పావు గంట నానబెట్టైనా ఇట్లా రుబ్బేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోతాయండి దోశలు. నేను 2 అవర్స్ నానబోసే టైం ఉంది కదా అని ముందుగా మనం ఈ పనస్తోన్లన్నీ కూడా చక్కగా ఇట్లా గింజ తీసేసుకుందామండి. గింజ తీసేసి మనం తొన్నల వరకు విడిగా పెట్టుకుందాం. ఈ గింజలతో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. మనం బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. గింజలన్నీ కూడా నేను దాచిపెట్టానండి. వీటితోటి చాలా ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం అవి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా కడుక్కున్నాం కదా బియ్యం, 2 గంటలు నానబెట్టి ఆ బియ్యాన్ని కొద్దిగా వేసుకుందామండి. కొంచెం నేను హాఫ్ వేసేసాను కొద్దిగానే కాబట్టి. దీనికి ఎటువంటి మినపప్పు అవసరం లేదండి. ఇలాగ కొద్దిగా బియ్యం వేసుకొని సగం కొబ్బరి వేసేసుకొని ఒక్కసారి మనం కచ్చాపచ్చాగా బియ్యం నలిగేటట్టుగా కొబ్బరితో కలిసి మనం గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకొని తర్వాత పనస్తోన్లు అనేవి యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక్కసారి కొబ్బరి బియ్యం మనం గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసేసుకొని ఈ పనస్తోన్లు కూడా వేసేసుకొని గ్రైండ్ చేద్దామండి. చూస్తున్నారా, కొంచెం అంటే పిండి నలగాలి కదండి. అందువల్ల కొద్దిగా నేను బరక లేకుండా ఇట్లా మెత్తగా చేసేసుకొని పనస్తోన్లు వేస్తున్నాను. కొంచెం నలిగిన తర్వాత వేసుకుంటే ఇది సాఫ్ట్గా ఉంది కదా, వెంటనే మెదిగిపోతుందండి పిండి. అందువల్ల నేను మెత్తగా అయిన తర్వాత బియ్యం వేశాను. చూడండి, పలుగ్గా ఉంటే ఇది వేసిన తర్వాత పండు నలగదండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, మెత్తగా ఉంది కదా. చూడటానికి మనకి పెసరట్టు పిండిలా ఉంది కదండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. పనసతొనల వాసనతోటి, ఆ ఫ్లేవర్ తోటి తీపి వస్తుందండి దోశ. కొబ్బరి కూడా వేసాం కదా. మీరు ఇలా కాదు అనుకుంటే అల్లం పచ్చిమిరపకాయ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి. ఒకవేళ పనసపండు తియ్యగా లేకుండా చప్పగా ఉంటుందండి ఒక్కొక్కసారి. అప్పుడు కూడా చిన్న చిట్కా చెప్తాను మీకు. తీపి తినాలి అని అనుకుంటే కనుక కొంచెం బెల్లము ఈ రుబ్బేటప్పుడు యాడ్ చేసేసుకోండి మీ టేస్ట్ని బట్టి. తీపి ఇష్టపడే వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. మామూలుగా ఈ పనసతొనల తీపే సరిపోతుంది. చప్పగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం తీపి అనేది మీరు యాడ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి. కారంగా తినేవాళ్ళు ఏంటంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఈ గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మిగతా పనస్తోన్లన్నీ కూడా నేను రెండోసారి వేసుకున్నాం కదా బియ్యము కొబ్బరి, దాంట్లో వేసేసాను మెత్తగా మెదిగిన తర్వాత. ఇది గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చండి. కొంచెం కొబ్బరి బియ్యం నలిగిన తర్వాత మధ్యలో మనం ఈ పనస్తోన్లు వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా కాబట్టి మిక్సీలో వేసానండి. మొత్తం ఇట్లా ఒక బౌల్లోకి తీసేసుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుందామండి. ఉప్పు అనేది మనం గ్రైండ్ చేసేసాక వేసుకుందాము. పిండి అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ మిక్సీ జార్ కూడా కడిగేసేసి మనం ఆ నీళ్లు కూడా ఈ పిండిలో యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా పల్చగా చేసుకోకండి, కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. మీకు నేను చూపిస్తాను ఎలా ఉండాలనేది. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఈ నీళ్లు కూడా మనం వేసి కలుపుకుందామండి. ఉప్పు వేసేస్తున్నాను చూడండి. మీ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు యాడ్ చేసుకోండి. పండు కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది. మరీ ఎక్కువ వేసేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుందండి, చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ కడిగిన నీళ్లు కూడా ఇందులో పోసేసి మనం కలిపేసేసుకుందామండి. బాగా కలుపుకొని పిండి అంతా కూడా రెడీ చేసేసుకుందాం. ఇందులోకి కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీతోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్ణాటకలో చక్కగా వాళ్ళంతా కొబ్బరి నూనె, కొబ్బరి ఎక్కువ వాడతారండి.
ఇప్పుడు ఈ జాక్ ఫ్రూట్ దోశలు కూడా నేను పాప వాళ్ళ ఊర్లోనే నేర్చుకున్నానండి. వాళ్ళందరూ తయారు చేస్తుంటే మంగళూరులో. ఇది పక్కన పెట్టేసేసుకుందాం. పిండి రెడీ అయిపోయిందిగా, చూసారు ఇలా ఉండాలండి దోశ పిండి అనేది. ఇప్పుడు చట్నీ చేసేసుకుందాం. ఒక చెక్క నేను దోసపిండిలో వేసాను కొబ్బరి చెక్క, ఒక చెక్క చట్నీ చేసేస్తున్నానండి. ఒక కాయ తీసుకున్నాను. ఇప్పుడు చట్నీకి ఒక మిక్సీ జార్ తీసేసుకొని తురిమినటువంటి ఈ పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఈ కొబ్బరి అంతా వేసేసుకొని మనం ఈ పుట్నాల పప్పు అంటే చట్నీ పప్పు ఉంటుంది కదా, ఆ చట్నీ పప్పు, రుచికి తగ్గట్టుగా ఉప్పు. నేను చింతపండు వేయట్లేదండి, మీకు కావాలంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. కొంతమంది అల్లము కొత్తిమీర కూడా వేస్తారండి, నేను వేయలేదు. పుట్నాల పప్పు, ఈ పచ్చిమిరపకాయ ఒక్క కాయ, మీ కారం ఎక్కువ కావాలి అంటే కనుక మీకు తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను ఒకటే వేశాను, తియ్యగా ఉంటాయి కాబట్టి దోశలు, చట్నీ కారంగా ఉంటుందని ఒక్క కాయ మాత్రమే వేశాను. చింతపండు కూడా వేయలేదు, మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి కొంచెం. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. చూసారా, చట్నీ రెడీ అయిపోయింది, దోశ పిండి రెడీ అయిపోయింది. ఇంకా మనం దోశలు వేసుకోవటమేనండి. చక్కగా జారు కూడా కడిగేసేసుకొని చట్నీ నీళ్లు పోసేసుకుందాము. దీనికి మనం తిరగమాత పెట్టుకుందామండి. నేను కొబ్బరి నూనెతో చేస్తున్నానండి. అక్కడ వాళ్ళు అన్ని వంటలు కూడా కొబ్బరి నూనెతోనే చేస్తారు. టిఫిన్లు అయినా భోజనంలోకి వంటలోకైనా సరే కొబ్బరి నూనె వాడతారండి. మామూలు మనలాగా బ్రాండెడ్ ఆయిల్స్ వాడరు. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తిరగమాత పెట్టేసుకుందాం. కొబ్బరి నూనె తీసుకున్నానండి నేను. ఆవాలు జీలకర్ర కరివేపాకు చాలండి. చూసారా, కొబ్బరి నూనె నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక 2 లీటర్ల కొబ్బరి నూనె కొనుక్కొచ్చుకున్నానండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి కొబ్బరి నూనె అనేది చాలా బాగుంటుందండి. ఒక్క చెంచా నూనె చాలండి. ఒక చెంచా నూనె వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేసుకుందామండి. దోశతో పాటు చట్నీ కూడా చూపించేస్తున్నానండి ఈరోజు మీకు. ఆవాలు జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేయాలండి. లేదంటే కనుక అది నూనె అంతా కూడా మొహం మీదకి చిందుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసుకుందాం. నేను అదే స్టవ్ మీద పెనం కూడా రెడీ చేసేసానండి. దోశలు వేసుకోవటానికి పెనం హీట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, కరివేపాకు కూడా వేసేసాను. వేసేసి ఈ తిరగమాత నేను చట్నీలో వేసేసుకుంటున్నాను. కరివేపాకు కొబ్బరి నూనె చాలా బాగుందండి వాసన. ఆ కొబ్బరి నూనె ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు నచ్చదు అనుకుంటే మామూలు నూనెతో కూడా చేసుకోవచ్చండి. కొబ్బరి నూనెతోనే చెయ్యాలని ఏమి లేదు. మీరు రెగ్యులర్గా తినే ఆయిల్స్ ఏవైనా వాడుకోవచ్చు. ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని దోశలు వేసుకుందామండి. ముందుగా మనం పెనం వేడెక్కిన తర్వాత ఒక్క చుక్క నూనె వేసేసి దీన్ని గ్రీస్ చేసేసుకుందామండి. పెనం అంతా కూడా గ్రీస్ చేసేసి ఒక్క గరిటె పిండి వేసుకొని దోశలాగా, పల్చగా మాత్రం రాదండి, ఇది కొంచెం మందంగానే వస్తుంది, మరీ పల్చగా రాదు. కొంచెం మనం లిడ్ పెట్టుకొని వేసుకోవాలి. మెత్తగా ఉంటుందండి దోశ, చాలా బాగుంటుంది. మంగళూరులో ఇలా చక్కగా పనస్తొనలతోటి దోశలు వేసుకుంటారని మీకు చెప్పాను కదా. వెరైటీస్ చేస్తారండి పనస్తొనలతోటి, గింజలతోటి కూడా చాలా వెరైటీస్ చేస్తారు. ఒక్క పావు చెంచా నూనె మాత్రం పైన వేసేసి లిడ్ పెట్టేశానండి. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఈ దోశ, హై ఫ్లేమ్ పెట్టకూడదు. చూసారా, లిడ్కున్న వాటర్ కూడా మనకి దోశ మీద పడి చిట్పట్లాడింది. ఇలా నెమ్మదిగా మనం దోశని పెనం మించి వేరు చేసుకోవాలి. ఇది రివర్స్ చేయాల్సిన అవసరం లేదండి, అంటే టర్న్ చేయాల్సిన అవసరం లేదు, ఫోల్డ్ చేసేటివేనండి దోశ. ఆల్రెడీ మనం మూత పెట్టి కాల్చుకున్నాం కదా, చూస్తున్నారా, చాలా సాఫ్ట్గా ఉంది దోశ. జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే ముక్కలు అయిపోతుందండి. మనం ఇందులో మినప్పప్పు అది వేయలేదండి, ఓన్లీ జాక్ ఫ్రూట్, కొబ్బరి, ఉప్పు, బియ్యం, ఇవేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు పనసపండు వాసనతో గుమగుమలాడిపోతుంది దోశ. రెడీ అయిపోయిందండి దోశ. ఇంకొక దోశ కూడా వేసుకుందామండి. ఒకసారి గ్రీస్ చేసుకుంటే చాలండి పెనం.
ఇంకొక దోశ వేస్తున్నాను. ఇది కొంచెం పల్చగా వేస్తున్నానండి మీకు చూపించడానికి. కానీ ఇది పెనం నుంచి మనకి వదిలి రావటానికి చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. పల్చగా వేసిన దోశకి మనం లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం నేను నూనె వేసుకున్నానండి దోశకి. వాళ్ళు గ్రీస్ చేసేసి తీసేస్తారండి, నూనె వేయరు. మీకు కావాలి అంటే అలా కూడా చేసేసుకోవచ్చు ఆయిల్ లేకుండా. నేను కొద్దిగా ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం ఎర్రగా కాలిన తర్వాత మనం ఫోల్డ్ చేసేసుకుందామండి. టర్న్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ దోశని మడత పెట్టి మనం తీసేసేయటమేను. ఈ కొబ్బరి చట్నీతోటి బాగుంటుంది. మీరు ఆవకాయతో కూడా తినదలుచుకుంటే ఆవకాయతో కూడా బాగుంటుందండి. జనరల్గా కొబ్బరి చట్నీతో తింటారు ఇటువంటి దోశలు. చూస్తున్నారా, చాలా జాగ్రత్తగా తీస్తున్నాను పెనం మించి, ఎందుకంటే విరిగిపోతుందండి దోశ. చూసారా, ఫోల్డ్ చేశాను. ఇది కూడా ప్లేట్లో తీసేసుకుందాము. కలర్ఫుల్గా ఉంది కదా దోశ, చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇంకొక దోశ వేసేసుకుందాము. మీకు గనక పనసతొనలు దొరికితే ఇలా తయారు చేసి చూసుకోండి, వెరైటీ దోశ కదా. ఇప్పుడు కొంచెం నేను లావుగా వేసి ఒక 1/2 స్పూన్ నూనె వేసేసి, కొబ్బరి నూనె వాడుతున్నానండి నేను. మీరు తినే నూనె మీరు వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి ఏ నూనె వాడతారో ఆ నూనె వేసుకోవచ్చు. లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో చేసుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి, దోశ రాదు. లేదంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లిడ్ పెట్టుకొని చూసుకుంటూ ఉండాలండి. బాగా నల్లగా అయిపోకుండా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవాలండి దోశలు. చూడండి, చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. ఆయిల్ కూడా మనం ఎక్కువ వేయట్లేదండి. మామూలుగా మనం దోశలకి కొద్దిగా నూనె వేస్తే క్రిస్పీగా వస్తాయి. ఈ దోశలకి ఏంటంటే మనం నీరు దోశ కానీ, నీరు దోశ కూడా మనం ఒకరోజు తయారు చేసుకుందామండి. దానికి కూడా ఏం అవసరం లేదండి, బియ్యము కొబ్బరి ఉంటే చాలు నీరు దోశకి. ఇవన్నీ కూడా మ్యాంగ్లూర్లో నేను టేస్ట్ చూశానండి, అందువల్ల మీ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూసారు, ఎక్కడ ఆయిల్ అనేది లేదు, దోశకి సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు కొబ్బరి చట్నీతో సర్వ్ చేసేసుకుందామండి దీన్ని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వెరైటీ దోశని. మీ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పనస గింజలతో మరిన్ని వీడియోలు చేసుకుందాం. థ్యాంక్ యూ.